స్టూడెంట్స్‌కి స్కూల్ పాఠశాలైతే, పేరెంట్స్‌కి స్కూల్ పేరెంట్స్‌శాల. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు ఏదైనా ఒక మంచి స్టోరీ చెప్తారా? సలహాలు, సంప్రదింపులు. చాలా అవసరం అండి. కాదు, ఈ అవసరం. రోజుకి చాలా అవసరం రమగారు. ఎప్పుడూ అవసరమే జయ. ఎప్పుడు ఇదివరకు రోజుల్లో ఇట్లా నేను పలానా వాళ్ళ సలహా తీసుకున్నాను, వాళ్ళని సంప్రదించాను, లేకపోతే టైం తీసుకున్నాను, అపాయింట్మెంట్ తీసుకున్నాను, ఇవి వినేవాళ్ళం కాదు కదా రమగారు. కాదంటే జయ, మనకి మీ నాన్నగారు వాళ్ళు ఎంతమందో చెప్పు 14 మంది రమగారు. కదా. మీ అమ్మ వాళ్ళు 6 రమగారు. ఇప్పుడు వాళ్ళు 6, వీళ్ళు 14. వీళ్ళకి సలహా, సంప్రదింపు, మంచి మాట, తిట్లు, చివాట్లు, విసిరాట్లు వాళ్ళకే ఉంది కదా మా సమాజం. మేము 10 మంది ఉన్నామా, 9 మందే మేము చెప్పు. అవును. మా అమ్మా నాన్న ఒక్కొక్కళ్ళే ఉన్నారు, అందుకని మేము ఇంతమంది ఉన్నాం అనుకో. ప్రతి వాళ్ళకి మోర్ దెన్ 5 ఉండేదిగా. అక్కడే సరిపోయేదంటారు. మరి ఇప్పుడు ఇందులో మనకి చూడు, మనమే ఇంతమంది ఉన్నావా. మన నాన్నలు వాళ్ళు 1 డజను, మన తాతలు వాళ్ళు 1 డజను. ఇప్పుడు పెద్ద చింతాతలు, మన తాతల్లో ఒక ఆయన చాలా తెలివిగల అపరచాణిక్య తాత ఒకడు ఉంటాడు. వాళ్ళందరికీ సమాధానం ఆ తాత. ఎవరికైనా ఏదైనా డౌట్ వచ్చింది ఆ తాత చెప్తాడు. చింతాతని సలహా అడగాలి. చిన్నమ్మమ్మ మంచి ఆడపిల్లలకి బాగా చెప్తుంది. చిన్నమ్మమ్మకి బాగా కుట్లు అలికలు ఏమిటో వచ్చు. చంటి పిల్లల సేవ ఒక ఆవిడకి బ్రహ్మాండంగా వచ్చు. ఆవిడొచ్చి ఈ పిల్లలకి పురుడు పోయటానికి దగ్గరకు వచ్చి ఉండేవాళ్ళు. అట్లా మన సమాజాలు ఎంత పెద్ద విజయ. చాలా పెద్ద. మనకి ఇప్పుడు సమాజపు లోట్లో ఉన్నాం మనం. మనకి ప్రపంచం పెద్దది, వ్యక్తిగత సమాజాలు చాలా చిన్నవి. ఫ్యామిలీ సమాజం ఏమనాలి దాన్ని, అంతేగా. అంతే. ఫ్యామిలీ సొసైటీ అతి చిన్నది మనది. అందుకని మనకి సలహాలు, సంప్రదింపులు నాలాంటి పెద్దక్కయ్యలు కావాలి. అప్పుడు అక్కర్లా, అవసరం లేదు. పైగా పల్లెటూళ్ళల్లో ఉంటే ఒక 10 ఇళ్ల వాళ్ళు స్నేహంగా ఉండటం. పక్కింటి మావయ్య, వెనకింటి అత్తయ్య, పక్క వీధిలో పిన్నిగారు, ఎదురింటి మామగారు. ఎవరైనా ఆంటీలు ఉన్నారమ్మా ఆ రోజుల్లో? పిన్ని, అత్తయ్య, మావయ్య, పెదనాన్న, బాబాయ్, ఎన్ని రకాలు ఉండేవాళ్ళమ్మా. మన సొంత పింతల్లులు కాకుండా మనకి చుట్టుపక్కల కొలోనియల్ పింతల్లులు ఎంతమంది ఉండేవాళ్ళు. అవునా కాదా? మరి సమాజం ఎలా ఉండేది అప్పుడు? ఇప్పుడేముందమ్మా, దౌర్భాగ్యపు సమాజంలో ఉన్నాం మనం. నిజమే రమగారు. ప్రతి చోట రూపాయి ఖర్చు పెట్టందే మనకు సలహా, సంప్రదింపు కూడా రాదు. అదే కదా. మంచి మాట రాదు. ప్రతిదానికి ఖర్చు పెట్టాలి మనం. అవునా కాదా? కాబట్టి ఆ కాలం వేరు, ఇది వేరు. ఇప్పుడు అడుగుతున్నాం మనం సలహాలు, కార్పొరేట్ ఐడియాస్ అవన్నీ కూడా మనం సలహాలు తీసుకుంటున్నాం. పెయిడ్ ఐడియాస్ ఉన్నాయి. సలహా సంప్రదింపుల మీద ఒక కథ. ఒక పల్లెటూరులో ప్రదీపుడు అని ఒక మోతుబరి రైతు ఉండేవాడు. భార్య, కుమారుడు, కుమార్తె, బాగుండేది, సంపన్నుడు. అయితే వేరే ఏదో ఊరు నుంచో లేదా ఒక పట్టణం నుంచో, చిన్న సైజు పట్టణం నుంచో వీళ్ళ పెద్ద సైజు గ్రామానికి కుటుంబంతో సహా తరలొచ్చాడు కుముదుడు. వచ్చి పక్కన ప్రదీపుడు పక్కింట్లో చేరాడు. ఒకరోజు ప్రదీపుడు ఇంటికి వచ్చి, నేను మీ ఊర్లోకి వచ్చేసాను, ఇక్కడ ఉండబోతున్నాను, నువ్వు చాలా తెలివిగలవాడని అందరూ చెప్తున్నారు, మరి ఇక నుంచి నీ సలహా, సంప్రదింపు నాకు తప్పకుండా కావాలి. నీ సలహాలతో ఈ ఊర్లో సెటిల్ అయ్యి జీవితాన్ని ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నా, ఇక్కడ స్థిరపడాలనుకుంటున్నాను అన్నాడు. పకాలను నవ్వి ప్రదీపుడు ఏమన్నా, నేను సలహాలు గిలహాలు చెప్పను, ఎవరి పద్ధతి ప్రకారం వాళ్ళు వెళ్ళాలి ముందుకి, నా రకంగా నేను వెళ్తా, నీ రకంగా నువ్వు వెళ్ళు, సలహాలు అవి నేను చెప్పను అన్నాడు. కుముదుడు అన్నాడు, దాందేం పోయింది, నీ సలహాలు నువ్వు చెప్పకపోతే నేను చెప్తానుగా అన్నాడు. పక్కపక్కన ఉంటున్నావు, ఆ మాత్రం చేదోడు వాదోడుగా ఉండాలిగా, నీ సలహాలు, సంప్రదింపులు నేను చెప్తానన్నాడు. అంటే దానికి ప్రదీపుడు ఏమన్నాడు, నేను ఇతరుల సలహాలు కూడా తీసుకోను, నేను ఏనాడో ముగించుకున్నా, ఎవరికి చెప్పను, ఎవరి దగ్గర సలహా తీసుకోను, నా పద్ధతి ప్రకారం నా జీవితం నేను ముందుకు తీసుకెళ్తా, నాది నేనే ఆలోచించుకుంటా, బలువో సులువో, నా కష్టమో నిష్ఠురమో నేనే పడతాను, అంటే నువ్వు వద్దన్నా నేను మాననులే అని అన్నాడు కుముదుడు. కొన్ని రోజులు గడిచి ఓ రోజు కుముదుడు వచ్చి, నువ్వు లక్షాధికారి అన్నారు, నీ దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నాయట, మరి ఎందుకు ఆ డబ్బు పెట్టెలు పెట్టి మూల కొడతావు, శుభ్రంగా వడ్డీ వ్యాపారం చేసుకోవచ్చుగా, వ్యవసాయం మీదే బాగా సంపాదించావు, వడ్డీ వ్యాపారం చేసుకోవచ్చు కదా నువ్వు అనేసరికల్లా ప్రదీపుడు అన్నాడు, వడ్డీ వ్యాపారం ఏం సులువు అనుకున్నావా, ఎవరైనా అవసరాల్లో ఉండే అప్పుకొస్తారు, తీర్చగలిగేదే ఉంటే వాడు అసలు అప్పుకే రాడు. అంతేగా. తీర్చగలిగేది ఉండదు కాబట్టే అప్పుకొస్తాడు. అప్పుకొస్తే మనం వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వెనక్కి తీసుకోవాలంటే చాలా కటువుగా ఉండాలి వాళ్ళతోటి. వాళ్ళకి కష్ట నిష్ఠూరం మనం పట్టించుకోకూడదు. అప్పిచ్చేవాడికి కష్ట నిష్ఠూరాలు పట్టవు,
నా డబ్బు నాకు కావాలంతే. వడ్డీ కూడా అలాగే వసూలు చేసుకోవాలి, డబ్బులు అలాగే వసూలు చేసుకోవాలి. నేను ఏదో సాత్వికుడిగా పేరు పొందా. ఇప్పుడు నా దగ్గర డబ్బులు ఉన్నాయని నేను అప్పిచ్చి రేపొద్దున క్రూరుడుగా నేను ఎట్ట మారను? అది మనలాంటి వాళ్ళకి లాయకీ కాదు. నేనైతే చెయ్యను. నా డబ్బులు నా దగ్గరే ఉంటాయి, ఏదో వ్యవసాయంలో మదుపు పెట్టుకుంటాను అంతే తప్ప నేను చేయను అన్నాడు. సరే బాగానే ఉంది, సరేలే అని కుముదుడు వెళ్ళిపోయాడు. కొద్ది రోజులు పోయింది. ఈ ప్రదీపుడికి ఒక కూతురు ఉంది. పిల్ల కొంచెం 18వ ఏడు 16వ ఏడు 18వ ఏడో వచ్చింది. మళ్ళా కుముదుడు ఒకరోజు సాయంకాలం కబుర్లు చెప్పడానికి వచ్చి అన్నాడు, చక్కగా మీ పిల్లవాడికేమో చదువైంది, మీ అబ్బాయికి చదువు అయిపోయింది కదా, పిల్లకు కూడా పెళ్ళిడు వచ్చింది, మీ అబ్బాయినేమో పట్నం పంపించు, మంచి ఉద్యోగం వస్తుంది, వాడి సంపాదన వాడు సంపాదించుకుంటాడు, రేపు పెళ్లి పేరెంటం అయితే కోడల్ని అక్కడికే పంపించేసేయచ్చు హాయిగా. ఈ లోపల పిల్ల ఉంది కదా, పిల్లకి కనుక ఒక లక్షణమైన సంబంధం చూసి ఇల్లరికని తెచ్చుకుంటేవా అల్లుడు వచ్చి వ్యవసాయం అది చూసుకుంటాడు, నువ్వు కూడా కోడలి పంచనా కొడుకు పంచనా ఉండక్కర్లా, ఇది నీ ఇల్లుగానే ఉంటుంది, అల్లుడు ఇల్లరికి అల్లుడుగా ఉంటాడు, నీ కథే నడుస్తుంది, అతను మీ అల్లుడు అవుతాడు కానీ మీ ఇంటికి ఓనర్ అవ్వడు, బాగుంటుంది అన్నాడు. అనేసరిగా ప్రదీపుడు అన్నాడు, ఇంకా నయం కాదు, మా అబ్బాయి చదువు అయిపోయింది, ఏదో చదువుకోవాలి ప్రతివాడు, అవకాశం ఉన్నన్నాళ్ళు చదివించారు, వ్యవసాయం సంగతి వాడే చూసుకోవాలి, ఈ ఆస్తికి ఉత్తరాధికారి వాడు, బాధ్యత తీసుకోవాలి వాడు. నాతో పాటు వ్యవసాయంలోకి దిగి కుర్రాడు కాబట్టి వాడు కొంచెం కొత్త కొత్త ఆలోచనలు చేసి వ్యవసాయంలో కొత్త విధానాలు చూసి పొలం పెంచుకుంటాడు, వ్యవసాయం పెంచుకుంటాడు, ఇంకో 10 మందికి పని ఇస్తాడు. పట్నం వెళ్తే వాడేం చేస్తాడు, చిన్న గదుల్లో వాట్లల్లో ఉండాలి, పిల్లాడు పంపను, తర్వాత పిల్లకి పెళ్ళి, ఇల్లరికపటి అల్లుడు గనక నేను తెచ్చుకున్నానంటే అమ్మా నాన్న ఉన్న నాళ్ళు భర్త పరాయి వాడుగానే ఉంటాడు పిల్లకి. ఓ పెళ్లి చేస్తే భార్యాభర్త ఒకటిగా ఉండాలి. మా ఇంట్లో మహారాణిగా ఉంటుంది మా అమ్మాయి, యువరాణిగా ఉంటుంది, అల్లుడు చుట్టంగా ఉంటాడు, వాళ్ళిద్దరికీ భార్యాభర్తల బంధం ఎట్లా పొసుగుతుంది? పొసగదు. పిల్లని ఇల్లరికం తెచ్చుకునే ఉద్దేశం లేదు. పెళ్లి చేసి ఆమెకు కొంత ఆస్తి ఇచ్చి పంపిస్తే వాళ్ళ ఇల్లు వాకిలి వాళ్ళకు ఉంటాయి, భార్యాభర్త ఒక రకంగా ఉంటారు, ఆ ఇంటికి ఆ అమ్మాయి యువరాణి అవుతుంది, పని చేసుకుంటుంది, ఎప్పుడైనా రావడానికి పండక్కి పబ్బానికి పుట్టిల్లు ఘనంగా ఉండనే ఉంది, 2 ప్లేసులు ఉంటాయిగా పిల్లకి అన్నాడు. ఏమిటో నీ తెలివి అని కుముదుడు వెళ్ళిపోయాడు. ఇది బాగానే ఉంది. కొద్ది రోజులు పోయాక ఏమైంది, ఊళ్ళో బందిపోటు దొంగలు పడుతున్నారని వార్త వచ్చింది. మళ్ళీ కుముదుడు సాయంకాలం పూట ప్రదీపుడికి కనపడ్డాడు. ఏమన్నాడు, దొంగలు పడుతున్నారు రోయ్, నీ దగ్గర బోల్ డబ్బు ఉంది, డబ్బంతా ఎక్కడైనా దాచేసి ఇనపెట్టె ఖాళీగా ఉంచేసి సరిపోతుంది, డబ్బులు దాచేసి ఎక్కడైనా గొయ్యి తీసి పాతిపెట్టి గుర్తుగా పెట్టుకుంటే సరిపోతుంది అన్నాడు. అనేసరికి ప్రదీపుడు అన్నాడు, ఏడ్చినట్టుంది, ఇప్పుడు మన ఇంత కలిగిన ఇల్లు, ప్రతివాడు దొంగ ఊళ్ళోకి వచ్చేటప్పుడు దొంగల దారిగా రాడు వాడు, ఈ ఊళ్ళో మోతుబరి ఇళ్ళేవి, ఆస్తిపరుడు ఎవడు మామూలు వాడు, ఎవరి దగ్గర బంగారం ఎక్కుంది, ఎవరి దగ్గర డబ్బు నిలవద్దో చూసుకునే వస్తారు. ఇంత పెద్ద ఇల్లుండి ఇనపెట్టెలో ₹1 లేకపోతే వాడు మనని చావదని ఎక్కడుందో తీస్తాడు. ఈ ప్రమాదంలో ఏదైనా గట్టి దెబ్బ తగిలితే పోతాం కూడాను, అంతే. అందుకని ఇనపెట్టెలు ఖాళీ చేయకూడదు, ఎంతో కొంత ఉంచుకోవాలి, తతిమాది ఎక్కడో దాచుకోవాలి. నేను ఎక్కడ దాస్తాను, నేనేం మార్గం అవలంబిస్తాను నేను నీకు చెప్పను, నువ్వు నాకు చెప్పక్కర్లేదు, నీ ఏర్పాటు నువ్వు చేసుకో, నా ఏర్పాటు నేను చేసుకుంటాను, ఇనపెట్టెలు ఖాళీ చేయటం అంత తెలివి తక్కువ పని ఇంకొకటి లేదన్నాడు. కుముదుడు చేతులు తిప్పాడు, సరే అని వెళ్ళిపోయాడు. ఇంతలో ఏమైంది, ఆ ఊరి జమీందారు గారు రంగారాయుడు గారికి తల్లి ఉంది, ఒక 75 ఏళ్ళ ఆవిడ కిందెట్టు మీదెట్టుగా ఉందని చెప్పారు, అయిపోయింది అని. ఒకడెవడో బ్రహ్మాండ వైద్యుడు ఒక ఆయన వచ్చి ఆవిడకి ఏదో వైద్యం చేశాడు, ఆవిడ శుభ్రంగా కోలుకుంది. అయిపోయింది అనుకున్న మనిషి మళ్ళీ వాకిట్లో తిరిగి గుళ్ళో కూడా వచ్చే స్థితి వచ్చింది. తల్లి కోలుకుందని ఆయన బోల్డ్ అంతా సంతర్పణ చేశాడు. మా అమ్మ ఉండగానే ఆవిడకి ఎంత బాగా చేస్తానో ఆవిడ కోసం ఆవిడ తెలుసుకుంటుందని సంతర్పణ పెట్టాడు. ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ ఉత్తరాలు వస్తే కుముదుడు వచ్చి ఏం చెప్పాడు, ప్రదీపుడికి జమీందారు గారు కేకేశాడు కదా, ఒట్టిగా చిన్న బళ్ళ మీద వెళ్తే ఏం బాగుంటుంది, శుభ్రంగా ఒక గుర్రబండి చేయొచ్చు, ఘనంగా ఉంటుంది, మనం గుర్రబండిలో వెళ్ళొచ్చు కుటుంబంతో పాటు, వెళ్ళాక తర్వాత గుర్రబండిని
అటు ఇటు మనం తిప్పడానికి రవాణాగా కింద వాడుకోవచ్చు, వ్యాపారానికి వ్యాపారం కూడా అవుతుంది, ఈ ప్రోగ్రాము కుదురుతుంది. చాలా మంది చేస్తారు కదా, ఎక్కడికైనా వెళ్ళాలంటే అప్పటికప్పుడు ఏర్పాటు చేసుకుంటారు. అనేసరికల్లా ఇతను అన్నాడు ప్రదీపుడు, నా వల్ల కాదు, జమీందారు 100 మందిని పిలిచాడు, అందులో మనం ఒకళ్ళం, ఈ గొప్పకు పోవాల్సిన అవసరం ఏముంది? అవసరం లేదు. పైగా ఈ గుర్రబండి మనకేమైనా అలవాటా పడ వ్యాపారస్తులు, నేనేమో వ్యవసాయదారుణ్ణి, ఈ గుర్రాలు దాని మాలిష్లు దాని వ్యవహారాలు నాకు అవంతా తెలియవు, దాంతో వ్యాపారం చేయడం నాకు చేత కాదు, నేను ఆ పని పెట్టుకోను. ఆయన పిలిచాడు కాబట్టి వెళ్ళొస్తా, సామాన్యంగా వెళ్తాను అనేసరికల్లా కుముదుడు చిరాగ్గా అన్నాడు, సామాన్యం అంటావు, నువ్వు వెళ్తే మరి ఆడాళ్ళని ఎట్లా తీసుకెళ్తాం, మన దారిన మనం వెళ్ళాలంటే మీ ఇంట్లో ఆడవాళ్ళని తీసుకొస్తావేమో, నేను కూడా మా వాళ్ళని తెద్దామనుకున్నాను, నువ్వు మరి ఇట్లా అయితే ఎట్లా అన్నాడు. అనేసరికల్లా నేను అసలు మా ఆడవాళ్ళనే తీసుకురాను, మా పిల్లని అక్కడ నలుగురిలో చూపించే ఉద్దేశం లేదు నాకు, నేను ఒక్కడనే వెళ్తా సింపుల్గా, ఏదో జమీందార్ గారింట్లో ఇవ్వటానికి ఏదో బహుమతి తీసుకుని వెళ్ళొస్తాను అనగానే కుముదుడు విసుక్కున్నాడు, నువ్వు మీ ఆవిడ్ని పిల్లల్ని తేపోతే నేను కూడా తేలేను, మా వాళ్ళని కూడా తీసుకురాలేను, నువ్వు ఎప్పుడు ఇలాగే అంటావు, మీ ఆవిడ రాకపోతే మా ఆవిడ రాదు, నేను నీతోటే రావాలి, సరే పదన్నాడు. ఇద్దరు ఏదో సింపుల్గా బయలుదేరి అక్కడికి వెళ్ళారు. తీరా అక్కడికి వెళ్తే ఆయన ఎంతమందినో పిలిచాడు, అక్కడ పిచ్చ తొక్కిడైపోయింది, నానా గందరగోళం, ఆడవాళ్ళు ఎంత అవస్థపడ్డారో ఆ ఫంక్షన్లో. పైగా ఏమైంది, కొంత చిన్న వానబడి చిత్తడిగా అయ్యి అతిథులు రాకపోకకి ఇబ్బంది అయ్యి, ఈ వచ్చిన వాళ్ళ అతిథులు ఉన్నారే వాళ్ళ బళ్ళని కూడా వాడేశాడు జమీందారు. వీళ్ళు గనక ఒక బండి పెట్టుకుంటే ఆ బండిని ఆయనే వాడుకునేవాడు కదా, అంతేగా, ఆడవాళ్ళని తెస్తే ఆడవాళ్ళు ఇబ్బంది పడేవాళ్ళు కదా. వీళ్ళిద్దరు అమ్మయ్య బతుకు జీవిడా మనమే వచ్చామని చెప్పి ఆ తెచ్చిన బహుమతి ఏదో ఇచ్చి ఓ ముద్ద భోజనం చేసి, అక్కడ చేసిన అతిథి మర్యాదల కంటే అతిథుల్ని రాజుగారు వాడేసింది, వీళ్ళు ఇచ్చిన గిఫ్ట్లు అవే ఎక్కువైనాయి. ఇప్పుడు వీళ్ళు గిఫ్ట్లు మర్యాదకి తీసుకెళ్తారు, ఆయన జమీందార్ గారు ఎంత చక్కటి భోజనం పెట్టి ఎంత చక్కటి విశ్రాంతినిచ్చి ఎంత బాగా చేయాలి, ఆ బాగా ఏం లేదు, అదేమో సున్నా, వీళ్ళు ఇవ్వడం ఎక్కువైంది. ఓకే, అక్కడి నుంచి బయలుదేరి వెనక్కి వచ్చేసారు కదా, ఊళ్ళోకి రాగానే ఊరంతా గల్లంతుగా ఏమిటి దొంగలు పడ్డారు ఊళ్ళో. అయ్యో, కుముదుడు పక్కింట్లో పడి, పక్కింట్లో ఇనపెట్ట ఖాళీగా ఉండేసరికి వాళ్ళని చావచిత కొట్టారు. కుముదుడి ఇంట్లో కూడా దొంగలు వచ్చారు. ఇనపెట్టలో 10,000 క్యాష్, 2 తులాల బంగారం దొరికింది. ఈ కుముదుడు వాళ్ళ ఇంట్లో 10,000 ధనము డబ్బులు, 2 తులాల బంగారము, కొంచెం వెండి దొరికినాయి. అవి పుచ్చుకుని బయటకు వచ్చేసారు దొంగలు. ఈ బయటకు వచ్చే సమయానికి ఊరి కాపలాకి ఒక యువసేనని ఏర్పాటు చేసి పెట్టుకున్నారు వీళ్ళు. ఏమిటి, ఊళ్ళో గస్తీ తిరుగుతారు కుర్రాళ్ళు, ఆ కుర్రాళ్ళలో ఒకడు ఈ దొంగల్ని చూసేశాడు. చూడంగానే వాడు పెద్ద పెద్దగా కేకలు పెట్టి శంఖాలు ఊది బాకాలు అవి ఊదేశాడు. అన్ని పక్కల నుంచి కమ్మేసి యువసేన కుర్రవాళ్ళంతా కలిసి దొంగల్ని పట్టేశారు. పట్టి కొట్టారు, కొంతమందిని కట్టేశారు. వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు ఓడలాక్కున్నారు. వాళ్ళు ఓం ప్రథమంగా వచ్చింది ఏమిల్లు, కుముదుడి పక్కిల్లు, కుముదుడి ఇల్లు. కుముదుడి పక్కింట్లో దెబ్బలు తగిలినాయి, కుముదుడి ఇంట్లో 10,000 బంగారము వాళ్ళు పట్టుకొచ్చి ఇచ్చేశారు వీళ్ళకి. వీళ్ళు వెళ్ళేసరికల్లా ఇది ఏర్పాటు అట్లా జరిగింది. ఆ పక్కింట్లో ఉన్న వాళ్ళకి ఏదో వైద్యం చేయించారు. ఈ దొంగలందరినీ పట్టేసి గ్రామాధికారికి అప్పచెప్పారు. పెడరెక్కలు విరిచి కట్టేసి కుముదుడు ప్రదీపుడు పక్క పక్కన నిలబడ్డారు. తెలివిగానే చేసావు, 10,000తో పోయింది, దొరికిందిగా అన్నాడు ప్రదీపుడు. నువ్వు నాకు కూడా సలహా ఇవ్వబోయావు, నాకు సలహా ఇచ్చావు పెట్టి ఖాళీ చేయమని, నువ్వు మాత్రం చేయలేదు అన్నాడు. అనేసరికి కుముదుడు నవ్వాడు. నీ సలహా తీసుకున్నాగా అని అనేసరికల్లా ప్రదీపుడు అన్నాడు, నేను ఎక్కడ సలహా ఇచ్చాను నీకు, నేను ఏనాడు నీ సలహా ఇవ్వలేదు, నీ సలహా తీసుకోలేదు అంటే కుముదుడు నవ్వాడు పక్కపక్క. కానీ నేను మాత్రం నీ సలహా తీసుకున్నా, మొదటి రోజు నుంచి నేను నీ సలహా తీసుకుంటూనే ఉన్నా, నేను ఎప్పుడు నీకు చెప్పలేదు కదా అన్నాడు ప్రదీపుడు. నువ్వు చెప్పలేదు, కానీ నేను నిన్ను అడిగా కదా, మొదటి రోజు ఏం అడిగాను నేను, వడ్డీ వ్యాపారం చేయొచ్చు కదా అని అడిగా. నువ్వు వడ్డీ వ్యాపారం వల్ల వచ్చే సమస్య ఏంటో చెప్పావు. నేను వడ్డీ వ్యాపారం చేసే ఆలోచన మానేశా. ఒకటి. రెండోది, నా కొడుక్కి చదువైంది, అతన్ని పట్నం పంపిద్దాం అనుకున్నాను, నువ్వు పట్నం పంపించకూడదు, వ్యవసాయంలో పెడితే కొత్త పిల్లలు చేరితే వ్యవసాయం పెరుగుతుందన్నావు, ఆ పని చేశా. మా అబ్బాయిని వ్యవసాయంలోనే పెట్టా. పిల్లకి ఇల్లరికం తెచ్చుకోవాలనుకున్న అల్లుడిని, వాళ్ళు ఇల్లరికపటి అల్లుడు వస్తే పిల్ల కాపురం బాగుండదని నువ్వు చెప్పావు, అందుకని నేను ఇల్లరికం మానేసి బయట సంబంధమే చూశా. డబ్బులు ఎక్కడ పెట్టాలి అని నేను నిన్ను అడిగాను, ఇనపెట్టె ఖాళీ చేయమని నేను నీకు చెప్పాక నువ్వు అది కాదు, కొంత డబ్బు ఉంచి మిగిలింది దాచాలన్నావు. నేను కేవలం 10,000 నుంచి 90,000 దాచిపెట్టాను.
నాకు చెప్పొద్దన్నావు, నేను నీకు చెప్పలేదు. అన్ని సలహాలు ఆ, తీసుకున్నాడు. అక్కడి నుంచి జమీందారింటికి ఎలా వెళ్ళాలో బండి నువ్వు వద్దన్నావు, భార్య బిడ్డల్ని తీసుకెళ్ళొద్దన్నావు, సింపుల్ గా వెళ్ళాలన్నావు. నువ్వన్నవే నేను పాటించాను. నేను నీ సలహా తీసుకుంటూనే ఉన్నా. ఏం చేయను అని నిన్ను అడగల. ఇది చెయ్యి అని నీకు చెప్పా. చెయ్యొచ్చో కూడదో, చేస్తావో చెయ్యవో నువ్వు చెప్పావు నాకు. ఇది సలహాయేగా. ప్రదీపుడికి నవ్వొచ్చింది. ఊరి నీ కడుపుడక నీకు ఎన్ని తెలివితేటలు అంటే, అవును మరి నువ్వు నేను ఇరుగు పొరుగు ఉన్నాం, అన్నదమ్ముల్లాగా పక్కపక్కన ఉన్నాం. మా ఇంట్లో అక్కడికి నువ్వు, మీ ఇంట్లో అక్కడికి నేను రావాలి. ఒకళ్ళనొకళ్ళు సలహా సంప్రదింపులు చెయ్యాలి. నువ్వేమో సలహా సంప్రదింపు చేయనన్నావు. నాకు కావాలి. అందుకని నేను నా ప్రతి ఐడియా నిన్ను చేయమని చెప్పా. నువ్వు ఆ ఐడియాలో ఉన్న లోసుకు నువ్వు నాకు అర్థమయ్యేలాగే చెప్పాను. నేను అది చేయటం మానేశాను. బాగుంది కదా అన్న. అంతే. ప్రదీపుడికి సంతోషం వచ్చింది, నవ్వు వచ్చింది. అక్కడి నుంచి అన్నాడు, సరే మన ఇద్దరం సాయిదా ఫాయిదాగా వెళ్దాం, ఇక నుంచి ఏదైనా మనం సంప్రదించుకుందామని. ఆనాటి నుంచి ఇద్దరు స్నేహితులు, అన్నదమ్ములుగా ఉండి ఒకరి సమస్యకి ఒకరు సమాధానం చెప్పుకుంటూ సంతోషంగా గడిపారు. కథ కంచికి మనం ఇంటికి. చాలా చాలా బాగుందండి. నమస్తే రమ్య గారు. నమస్తే జయ.